హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ సరిత. ఈరోజు నాతో పాటు సీనియర్ ప్రొడ్యూసర్ నట్టు కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. సో ప్రవీణ్ పగడాల గారు హత్య, మర్డర్ లేదా యాక్సిడెంట్ ఇలా నానా రకాలుగా వస్తుంది. అయితే దాని గురించి ఫస్ట్గా మీ ఫీలింగ్ ఏంటో, మీ అనుమానం అని చెప్పొచ్చు, లేకపోతే మీ అసలు మీ భావన ఏంటో చెప్పండి. అందులో ఇంకొక క్వశ్చన్ ఏంటంటే నాకు అందులోనే ఇప్పటి వరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే సీఎం గారు కానీ ఒక వీడియో కానీ, లేకపోతే వచ్చినట్టు కానీ ఎక్కడ కూడా స్పందించినట్టు మనకి ఎక్కడ కనిపించలేదు. ఓవరాల్గా ఈ మ్యాటర్ గురించి మీరు ఏం మాట్లాడతారు సార్? ఫస్ట్ ప్రవీణ్ పగడాల గారు మర్డర్ అవ్వచ్చు, లేకపోతే యాక్సిడెంట్ అవ్వచ్చు, మేబీ ఏదైనా అవ్వచ్చు. ఇది ఒక దారుణం. ఒక బోధకుడిని చంపినా తప్పే, పాపమే. ఒకవేళ ఆయన నిజంగా యాక్సిడెంట్లో కానీ ఏమైనా చనిపోయినా ఆయన ఈ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఓకే, క్రైస్తవ రాష్ట్ర పర్వత సమితి అధ్యక్షుడిగా నేను ఖండిస్తున్నాను. ఓకే, అయితే దీంట్లో నేను ఒక చిన్న మొత్తం టోటల్గా డిఫరెంట్ విభిన్న ఉంది. ప్రవీణ్ పగడాల గారు కూడా కొన్ని వీడియోస్ నేను చూసా. మన దేవుడు మనకు గొప్ప, ఎదుటి వాళ్ళని మనం రెచ్చగొట్టడం అనేది తప్పు. ఎదుటి వాళ్ళని రెచ్చగొట్టడం తప్పు. మన దేవుడు చాలా గొప్ప. మన దేవుడి కోసం గొప్పగా చెప్పండి. మనం చేసిన కార్యాలు చెప్పండి, చేసిన ప్రోగ్రామ్స్ చెప్పండి. మన బైబుల్ చాలా గొప్పది, కానీ భగవద్గీత వాళ్ళకి గొప్పది, ఖురాన్ వాళ్ళకి గొప్పది. ఖురాన్ ఎంత గొప్పదో వాళ్ళకి, భగవద్గీత వాళ్ళకి ఎంత గొప్పదో బైబుల్ మనకు అంత గొప్పది అన్నది మాత్రం మనం తెలుసుకోగలగాలి. దాంట్లో నేను చూసా కొన్ని కాంట్రవర్సీ విషయాలు. సో మెనీ ఈజ్ ద వీడియోస్ ఉన్నాయి. అంటే నేనేమంటున్నానంటే, ఎవరైనా ఇలాగా ఆయన కాంట్రవర్సీలు చేశాడని చంపడం కానీ జరిగితే మాత్రం ఇది పాపం, ఇది గవర్నమెంట్లు వైఫల్యం అని చెప్పొచ్చు, లాండ్ ఆర్డర్ వైఫల్యం అని చెప్పొచ్చు. కానీ ఆయన మాట్లాడేటప్పుడు కూడా ఆ కాంట్రవర్సీ అనేది కరెక్ట్ కాదు, ఎందుకంటే చనిపోయాడు ఇప్పుడు. కానీ నేను తక్కువ ఉన్న సోదరులకు చెప్తున్నా, హిందూ ఆర్ ముస్లిం ఆర్ క్రిస్టియన్ అందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, మీ ఖురాన్ కోసం చాలా గొప్పగా చెప్పండి, మీ ప్రవర్తన కోసం గొప్పగా చెప్పండి, మీ దేవుడు ఏం చేశాడో గొప్పగా చెప్పండి. మీరు అలాగే బైబిల్ కోసం యేసుప్రభు ఏం చేశారు, మేరీ మాత, మీరు గొప్పగా చెప్పండి. మీ బైబిల్ చదివండి, మీ బైబిల్ బోధించండి, ఇస్ కరెక్ట్గా. అలాగే భగవద్గీత కోసం మీరు మొత్తం టోటల్గా హిందూ సమాజం ఏంటో, హిందూ ధర్మం ఏంటో అన్నీ మీరు చెప్పండి. అంతే తప్ప ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవడం కానీ, ఒకరి మీద ఒకరు మా ఇష్టం వచ్చిన మాట్లాడుకోవడం కానీ ఇది చాలా తప్పు. ఇది మత ఉద్దేశాలకు రెచ్చగొట్టే విధంగా ఉంటుంది. ఒకటి, ప్రవీణ్ పగడాల గారిని నిజంగా కొన్ని కాంట్రవర్సీలు ఉన్నాయి, దాని మీద అనుమానాలు ఉన్నాయి. ఆయన్ని చంపారా, యాక్సిడెంట్ అయ్యిందా, యాక్సిడెంట్గా చిత్రీకరించారా, పోలీసుల మీద అనుమానం ఉంది, 100% అనుమానం ఉంది. నేను చూశాను ఎస్పీ గారు అక్కడ సిఏ సీరియస్గా తీసుకోలేదు, ఎస్ఐ సీరియస్గా తీసుకోలేదు. అక్కడ 50,000 మంది క్రైస్తవ సోదరులు వస్తేనే కానీ దాని మీద స్పందన లేదు. హర్ష్ కుమార్ గారు వస్తేనే కానీ స్పందన లేదు. ఇక అక్కడి నుంచి దాదాపు ఇంకా రాష్ట్రం అంతా మొత్తం క్రైస్తవ సోదరులంతా రోడ్డు మీదకి వస్తున్న సమయంలో ఎస్పీ గారు, అక్కడ ఒక వాసు గారు, ఆదిరెడ్డి వాసు గారు, అక్కడ మొత్తం జిల్లా కలెక్టర్ గారు, అక్కడ అప్పుడు సీఎం గారు స్పందిస్తేనే కానీ, సీఎం గారు లోకేష్ గారు స్పందించి వస్తేనే కానీ ఎవరు కూడా దానికోసం కేసు స్పందించలేదు. అంటే నేను ఒక్కడు అడుగుతున్నా, రాష్ట్రంలో సనాతన ధర్మం ఉండొచ్చు, హిందూ సమాజం ఉండొచ్చు, ఇది హిందూ రాష్ట్రం దేశం అని చెప్పుదాం, తప్పులేదు. కానీ మనం పాకిస్తాన్ తప్పు చేసినట్టు మనం చెయ్యొద్దు. పాకిస్తాన్లో హిందువులు ఈ కూచుకోతకు వస్తున్నారని మనం ఎన్నో కథనాలు వింటున్నాం. ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏంటో మనకు తెలుసు. మనం ఇక్కడ సెక్యులర్ రాష్ట్రం, దేశం. ఈ సెక్యులర్ దేశంలో హిందూ ఆర్ ముస్లిం ఆర్ మైనారిటీస్ అంటే క్రిస్టియన్ అందరూ బతికుండాలి, అందరూ బాగుండాలి, అన్ని మతాలని గౌరవించాలి. అలాంటి దాంట్లో మన క్రైస్తవ సోదరుని ఒకవేళ తప్పు చేసి ఉంటే శిక్షించండి. ఒకవేళ తప్పు చేసి ఉంటే యాజ్ పర్ లాండ్ ఆర్డర్ ప్రకారం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. ఒకవేళ తప్పు చేసి ఉంటే వాళ్ళ మీద ఏమైనా తీసుకోండి. ఈ విధంగా చర్య కరెక్ట్ కాదు. రెండోది, ఇప్పుడు దాకా అక్కడ సోము వీర్రాజు గారు ఎమ్మెల్సీ,
దానికి ఆ రాజమండ్రిలో జరిగిన సిచ్యువేషన్ స్పందన లేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారి స్పందన లేదు. మళ్ళీ జనసేన నాయకుడు, రాజమండ్రిలో పట్టున్న నాయకుడు, పిఠాపురం పక్కనే నియోజకవర్గం ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం, రాష్ట్ర అధ్యక్షుడు జనసేన, ఆయన ఇప్పుడు వచ్చి అక్కడ ఏం జరిగింది, ఎలా జరిగింది, లాండ్ ఆర్డర్ ఎక్కడ ప్రాబ్లం జరిగింది, ఆయన ఎలా చనిపోయాడు, యాక్సిడెంట్లో జరిగిపోయాడా అన్న స్పందన కూడా లేదు. అలాగే మనం అక్కడ అందరినీ కూడా చూసుకుంటున్నాం. బుచ్చి చౌదరి గారి స్పందన లేదు, నేను చూస్తున్నాం. అంటే నేనేమంటానంటే, మీకు క్రైస్తవులు అంటే అంత చులకనా, ముస్లిమ్స్ అంటే అంత చులకనా? నేను హిందువులంటే మీకు ఉండొచ్చు, ప్రేమ ఉండొచ్చు, నేను కాదని చెప్పట, హిందూ ఆర్ ముస్లిం ఆర్ క్రిస్టియన్, కానీ అందరినీ ఒకలాగే చూడాలి. పోలీసులు ఎందుకు స్పందించలేదు, పోలీసులు ఎందుకు కరెక్ట్గా దాన్ని రియాక్ట్ అవ్వాలి, 6 గంటల దాకా ఎందుకు రియాక్ట్ అవ్వలేదు అనేది మనం ఎంక్వైరీలో తేలాలి. ఓకే, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి మనం ఓకే. కానీ ప్రవీణ్ పగడాల గారిని ఒకవేళ ఎవరైనా చంపుంటే అది చాలా 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 తప్పు. కానీ ప్రవీణ్ పగడాల గారి విషయంలో కూడా నేను చాలా వీడియోస్ చూస్తే ఆ వీడియోస్లో ఎదుటి మతాన్ని రెచ్చగొట్టినట్టుంది. ఎదుటి మతాన్ని రెచ్చగొట్టి నువ్వు వస్తావా, వాళ్ళ కోసం మనం మాట్లాడడం అనేది చాలా ఆశ్చర్యకరంగా మాట్లాడాడు ఆయన. అంటే నేనేమంటున్నానంటే, ప్రతి పాస్టరు బోధించండి, మీ బైబిల్ కోసం చెప్పండి, మీ దేవుడి కార్యాల కోసం చెప్పండి, మీ దేవుడి ప్రోగ్రాం కోసం చెప్పండి. దేవుడు అంతవాడు, దేవుడు ఇంతవాడు, దేవుడు గొప్పవాడు, యేసు ప్రభు గొప్పవాడు చెప్పండి. అంతే తప్ప ఎదుటి దేవుడు వాళ్ళకి చాలా గొప్పవాడు, భగవద్గీత వాళ్ళకి చాలా గొప్పది, ఖురాన్ చాలా గొప్పది. అంతే తప్ప వాళ్ళు మనం అవమానించినట్టు ఎట్టి పరిస్థితుల్లో ఎవరు మాట్లాడటానికి లేదు. మీరు హిందూ అని మాట్లాడటానికి లేదు, వాళ్ళు ముస్లిం అని మాట్లాడటానికి లేదు, క్రిస్టియన్ మాట్లాడటానికి లేదు. సో మెనీ కాంట్రవర్సీస్ ఆయన ఉన్నాయి, సో మెనీ కాంట్రవర్సీస్. ఏ డిబేట్ చేసిన ఆ డిబేట్లో ఎదుటి మతాన్ని ఆయన టార్గెట్ చేశాడు, కనుక కించపరిచాడు. కనుక నేనేమన్నా క్రైస్తవ సోదరులందరికీ నా విన్నపం, ఎదుటి వాళ్ళకి మంచి చెప్పండి, ఎదుటి వాళ్ళకి శాంతి బోధించండి, ఎదుటి వాళ్ళకి మన బైబిల్ కోసం చెప్పండి, ఎదుటి వాళ్ళతో శాంతి కోసం మాట్లాడండి. ఎదుటి మతాన్ని అన్నదమ్ములుగా భావిద్దాం, ఎదుటి మతాన్ని తమ్ముడుగా అన్నదమ్ములుగా మనం భావించి కలిసి ఉందాం, అందరం కలిసి ఉందాం. ఎవరు వేరియేషన్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి దేవుడు వాళ్ళకి గొప్ప ఉంటాడు. అది మనం ప్రతి ఒక్కరికి కూడా బోధించే ప్రతి పాస్టర్ గారికి, బోధించే ప్రతి బోధకుడికి, ప్రతి ఒక్కరికి, క్రిస్టియన్ బిడ్డలకు, ఇది పుట్టుక నుంచి వచ్చే క్రిస్టియన్లు ఈ డిస్ప్యూట్లో దూరరు. నాకు తెలిసి పుట్టుక నుంచి వచ్చిన క్యాథలిక్స్ కానీ కొంతమంది ఇలాంటి వాటిలో దూరం, అందరూ అన్నదమ్ముల్లాగానే కలిసి ఉంటారు. ఎందుకంటే నేను యేసుప్రభుని నమ్ముతాను, 100% యేసుప్రభుని పూర్తిగా నమ్ముతాను. కానీ నేను గుడికి వెళ్తాను, నేను మసీదుకి వెళ్తాను, నేను చర్చికి వెళ్తాను, నేను అందరినీ ప్రేమిస్తాను. కానీ నేను నమ్మేది యేసుప్రభుని, కానీ దేవుణ్ణి ప్రేమిస్తాను, నేను వెంకటరామూర్తిని ప్రేమిస్తాను, దండం పెట్టుకుంటాను. అలాగే నేను అల్లాని కూడా మసీదుకి వెళ్తాను. అంటే అందరినీ గౌరవించాలి, అన్ని మతాలు, అన్ని కులాలు మనం గౌరవించాలి. మనం ఈరోజు అందరం కలిసి ఉంటేనే మనం ఉన్నాం. మన దేవుడు మనకేం చెప్తున్నాడు, అందరూ కలిసి ఉండాలి. ద్రాక్షరసం మనకు అందరికీ ఇప్పుడు ఈరోజు ఫ్యాషన్ వచ్చింది. ద్రాక్షరసం అంటే మనకు 30 రోజులు మనకి ఇచ్చేది ఏమిస్తారు, అది మనం మింగులు చేసి ఇమ్మని అంటారు. అక్కడ కులం మతం భేదాలు లేవు. అక్కడ చర్చికి వచ్చినప్పుడు ప్రతి రోజు గొప్పవాడు పేదవాడు లేదు, అందరూ కలిసికట్టుగా ఉండాలనే ఆ చర్చ్ మనకి ఆ ప్రార్థనా మందిరం పెట్టారు మనం. కనుక అన్నిటికి కూడా ఇప్పుడు కొంతమంది వచ్చి ఈ మధ్యన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు, అది కరెక్ట్ కాదు. నేను ఎందుకంటే అంటున్నానంటే, ప్రతి ఒక్క పాస్టర్ కూడా దేవుడి కోసం చెప్పండి, దేవుడి కోసం మాట్లాడండి. అనుమానం ఉంటుంటే అక్కడ యాక్సిడెంట్లో ఆయన వచ్చిన స్పీడ్లో, ఆయన వచ్చిన దాంట్లో అంత దారుణంగా చనిపోయడం అనేది ఈ యాక్సిడెంట్లో కాదు, ఏదో కావాలని జరిగిన సిచ్యువేషనే కనబడుతుంది. ఇక్కడ ఆయన ఏదైతే కొవ్వు టోల్ గేట్ కి పాస్ ఆన్ అవుతున్న వీడియో మనకి మొన్న ప్లే అవుతుందో, అంతకంటే ముందే ఇంజూర్ అయ్యారు, అంతకంటే ముందే గొడవ అయిందని చెప్తున్నారు కొంతమంది, లేదా అది స్లోగా వస్తున్న వీడియోనా ఏంటి అంటే ఒకటి ఉందమ్మా, అక్కడ కొవ్వూరు టోల్ గేట్ ముందు మనకి వీడియో చూపించట్లేదు, బిఫోర్ చూపించట్లేదు. ఆ కొవ్వూరు టోల్ గేట్ బయటకు వస్తున్నప్పుడు చాలా స్లోగా, ఆయన చాలా స్లోగా అక్కడ వస్తున్నది, మళ్ళీ తర్వాత పాస్ ఆన్ అయింది, ఫాస్ట్ వస్తుంది, తర్వాత చాలా స్లో. అంటే ఒక సైడ్ లైట్ వేసుకొని సెంట్రల్ లైట్ లేకుండా ఆయన చాలా స్లోగా, అంటే
బాగా వీక్గా నడుపుతున్నాడు, అక్కడ కనబడుతుంది మనకి. ప్లస్ తర్వాత మనం ఎంతే మనం ఒక 10-20 మినిట్స్ దాటిన తర్వాత వెరీ ఫాస్ట్గా పాస్ ఆన్ అయ్యాడు, అది కూడా అక్కడ మనకు కనబడుతుంది. అయితే నేనేమంటే ఈ మధ్యకాలంలో బిఫోర్ టోల్ గేట్ మనం ఒక 20 కిలోమీటర్లు 20 కిలోమీటర్ల లోపల మనం ఆ కెమెరాలు మనం చూస్తే ఆ కెమెరాలు మన పోలీసుల దగ్గర ఉంటాయో లేవో చూడాలి. దాని మీద ఒకటి రెడ్ కార్ ఏదో వచ్చింది అంటున్నారు, ఆ ఇన్వెస్టిగేషన్ ఒకటి చేయాలి. యాక్సిడెంటా మర్డరాను అనుమానించడానికి ఈయన సో మెనీ కాంట్రవర్సీస్ ఉన్నాయి. ఈయనకి థ్రెట్ ఉంది, ఈయనకు ఆల్రెడీ ప్రాబ్లం ఉంది. ఉంది. అయితే ఒకటి ఉంది ఆయనకి థ్రెట్ ఉంది అనేది మొత్తం టోటల్గా అందరూ చెప్తున్నారు. నేనేమంటానంటే నెల్లూరు నుంచి షమి అనే వ్యక్తి, ఆయనకు ఒక వీడియో ప్లే అవుతుంది ఇప్పుడు, ప్రవీణ్ పగడాల నువ్వు మాంతావా లేకపోతే నువ్వు నా చేతిలో పరిణామాలు చూస్తావు నెక్స్ట్ అని అన్న చూశాను. అయితే ఒకటి వార్నింగ్ ఇచ్చిన వాళ్ళందరూ చంపిస్తారు అనుకోవడానికి లేదు. కాదు వార్నింగ్ ఇచ్చిన వాళ్ళందరూ చంపిస్తారు అనుకోవడానికి లేదు. ఎందుకంటే కోపతాపాలతో వంద మాట్లాడతాం. ఆయన కూడా ఆయన ఒకటి స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను ఏ విచారణకైనా సిద్ధం, నేను ఏ తప్పు చేయలేదు, ఆయనకి చాలామంది శత్రువులు ఏదైనా జరిగి ఉండొచ్చు తప్ప యాక్సిడెంట్ అది అనడం మాత్రం వాస్తవం అని ఏదో నేను ఇంటర్వ్యూలో చూశాను. ఓకే, నేను ఆయన ఏమంటానంటే ఆయన ఆ రోజు నేను ఇప్పుడు ఇందాక మాట అన్నాను, వాళ్ళ దేవుణ్ణి వాళ్ళు అంటే అప్పుడు వాళ్ళకి బాధ అనిపిస్తుంది, ఇంకొకరి దేవుణ్ణి ఇంకొకరు అంటే వాళ్ళకి బాధ అనిపిస్తుంది. ఆ బాధలో ఆవేశంలో ఏమైనా మాట్లాడవచ్చు, అందరికీ ఆవేశం లేదని అంటానికి ఉండదు. అందుకని నేను క్రైస్తవ సోదరులకి శాంతి ఎక్కువ, శాంతియుతంగా మనం అందరం ఉంటాం. శాంతియుతంగా ఉండేటప్పుడు మనం శాంతియుతంగా చేయగలగాలి. మనం అందుకనే బైబిల్ని బోధించండి, బైబిల్లో ఉన్న శాస్త్రాలు చెప్పండి, మన దేవుడు ఏం చేస్తాడు ఎంత గొప్పవాడో చెప్పండి తప్ప ఎదుటి వాళ్ళ కోసం కించపరచొద్దు అంటాను నేను. ఎదుటి వాళ్ళు మనం కించపరచు, వాళ్ళ దేవుడు చాలా గొప్ప వాళ్ళకి. మనం పాకిస్తాన్లో ఈరోజు మాట్లాడుతాం, పాకిస్తాన్లో మొత్తం టోటల్గా సెక్యులరిజం లేదు, ఒక మైనార్టీ ఒక ముస్లిమ్స్ తప్ప ఎవరిని మనం రానివ్వట్లేదు, ఊచుకోతకు వస్తున్నారని మాట్లాడుతున్నాం. మనము ఇక్కడ మనం ఆ పొరపాటు జరగకూడదు అనేది ఒకటి. ఎందుకంటే సనాతన ధర్మం అనే పవన్ కళ్యాణ్ గారు మీరు హిందువులే కావాలా, ముస్లిమ్స్ అవసరం లేదా, క్రిస్టియన్స్ అవసరం లేదా, ఎందుకంటే మీరు ఒక్క ఖండన కూడా ఎందుకంటే లక్షలాది మంది క్రిస్టియన్స్కి ఆయన పాస్టర్ గారు ఒక బోధకుడు, ఆయనకు అంతమంది వస్తేప్పుడు మీరు ఒక ఇది ఖండించి దీన్ని మొత్తం టోటల్గా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏముందో చక్కగా చూసుంటే బాగుండు. ఎందుకంటే మీకు కాకినాడకి రాజమండ్రికి జిల్లా ఎస్పీ ఉంటారు, ఆ 2 ఎస్పీలు మీ ఆధ్వర్యంలో ఉంటారు డిప్యూటీ సీఎం కాబట్టి మీరు గట్టిగా మాట్లాడితే బాగుంటుంది కదా. ఆల్రెడీ ఇమ్మీడియట్లీ రియాక్ట్ టీడీపీ వాళ్ళు ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడారు. నేనేమంటానంటే ఇది రాజకీయ రంగు పొలమును కాదు, మనం పవరాల గారు మాట్లాడిన మాటల్లో కొన్ని తప్పులు ఉన్నాయి, నో డౌట్, దాంట్లో ఎవరు ఆ వెనకేసుకు రావట్లా. అలాగని మనం చట్టం ఉంది, లాండ్ ఆర్డర్ అన్నీ ఉన్నాయి, మన అందుబాటులో ఉన్నాయి, న్యాయం ఉంది. మనం ఇలాగ ఒక ఆలగాని మర్డరే జరిగి ఉంటే ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది కాబట్టి అది చాలా తప్పు. కానీ మనం పార్టీ తరపున ఖండించాల్సిన బాధ్యత జనసేన తరపున ఉంది. బీజేపీ జనసేన రెండు ఖండించకపోవడం అనేది వాళ్ళు ఒక కులానికే ప్రతిపాదించినట్టే కనబడుతుంది. కనుక పవన్ కళ్యాణ్ గారు దయచేసి ఇప్పుడైనా రియాక్ట్ అయ్యి నిజంగా విచారణ కరెక్ట్గా జరగాలి. ఎందుకంటే విచారణలో అక్కడ కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఎందుకంటే రాత్రి 11 గంటలకు జరిగింది, తెల్లవారుజామున తెలిసిన తర్వాత పోలీసులు ఎందుకు గట్టిగా రియాక్ట్ అవ్వలేదు, ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్లో అన్ని వేల మంది అన్ని లక్షల మంది అక్కడికి వచ్చేదాకా ఎందుకు అలాగా రాష్ట్రం మొత్తం 2 రాష్ట్రాలు మొత్తం రియాక్ట్ అయ్యేదాకా, క్రైస్తవులు రియాక్ట్ అయ్యేదాకా ఎందుకు అవ్వలేదు అనేది నేను అడుగుతున్నాను. ఎందుకంటే కొన్ని వేల మంది పాస్టర్లు వచ్చారు. ఒక పాస్టర్కి మినిమం 150 మంది నుంచి 500 మంది ఉంటారు. అంటే కొన్ని వేల మంది పాస్టర్లే వచ్చారంటే మీరు అక్కడ ఇన్ని లక్షల మంది వచ్చినట్టు మీరు అర్థం చేసుకోండి. ఇంకా జనాలు పూర్తిగా రాలేదు. కనుక అక్కడ క్రైస్తవులు దేవుణ్ణి నమ్ముకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఆయన మీరు మాట్లాడిన మాటల్లో తప్పు ఉండొచ్చు, ఎదుటి వాళ్ళని కించపరిచి ఉండొచ్చు, లేకపోతే నేను మొత్తం ఎవరినైనా సరే తప్పే కించపరచడం. ఆయన ఏం జరిగిందనేది ఇన్వెస్టిగేషన్లో మన లాండర్ గవర్నమెంట్ తప్పు చేయకూడదు. గవర్నమెంట్ నిరపక్షపాతంగా వ్యవహరించాలి, అది వ్యవహరించి ఉంటుందని అనుకుంటున్నా. కనుక పవన్ కళ్యాణ్ గారు ఖండించుంటే బాగుంది అనేది ఒకటి. పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో
క్రైస్తవులకి అండగా ఉండి, అంటే హిందూ ఆర్ ముస్లిం ఆర్ క్రైస్టియన్, అంటే అందరూ సమానంగా ఉండాలి, అందరూ సమానతత్వంగా మనం మాట్లాడగలగాలి. మీ సనాతన ధర్మంలో కూడా అన్ని మతాలని గౌరవించన్నారు, అన్ని కులాలని గౌరవించన్నారు, ఒక్కరిని గౌరవించి అని చెప్పలేదు. సనాతన ధర్మం అంటేనే అది అందరినీ మనం గౌరవించాలి. కానీ అది పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో లేదు అనుకోవడం తప్పు. ఎందుకంటే ఆయన జిల్లా ఇది రాజమండ్రి అవ్వచ్చు, కాకినాడ అవ్వచ్చు, ఆయన పిఠాపురం జిల్లా ఎమ్మెల్యే, పిఠాపురం తాలూకా, అంటే అందరూ పిఠాపురం తాలూకు వాళ్ళే. కనుక దయచేసి ఇమీడియట్లీ రియాక్ట్ అవ్వాలి. జనసేన నుంచి నాగబాబు గారు కూడా రియాక్ట్ అవ్వలేదు. కనుక ఇది అవ్వకుండా ఈ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. అది నిజాలు బయట పెడితే క్రైస్తవ సోదరుల అనుమానాలని బయట తీసుకొస్తుంది. ప్రతి క్రైస్తవ సోదరులకి, పాస్టర్లకి నా విన్నపం, దయచేసి మన బైబిల్ కోసం గొప్పగా చెప్పండి, దేవుడి కోసం గొప్పగా చెప్పండి తప్ప ఎదుటి వాళ్ళని మనం కించపరిచే విధంగా, ఎదుటి మతాలను మాని వాళ్ళ మతాలను కించపరిచే విధంగా మాట్లాడొద్దని నా విన్నపం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం సార్. థ్యాంక్ యూ సో మచ్.